వందనం అమలుతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఉనికి కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం జగన్ కు 2029 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విలేకరుల సమావేశము ఏర్పాటు చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అమ్మ ఒడి కేవలం ఒక్క బిడ్డకు ఇస్తే కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది బిడ్డలకు రాష్ట్రంలో దాదాపుగా 67 లక్షల మంది తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉంటే వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. వైసీపీ కేవలం తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉనికి కాపాడుకుంటుందన్నారు. గతంలో వైసీపీ అమ్మ ఒడి 13,000 వేసిన సమయంలో 2,000 ఎవరి జేబులో వెళ్లాయని ప్రశ్నించారు. పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రభుత్వం 15,000లో 2,000 రూపాయలు కేటాయిస్తే దాన్ని వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ చెడు ప్రచారం చేస్తున్నా దాన్ని కూటమి నాయకులు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు వరుసగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో కేవలం ఒక్క బిడ్డకే ఇచ్చి ఆ ఇచ్చినటువంటి అమ్మ ఒడి కూడా సక్రమంగా ఇవ్వకుండా అరకొరగా చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పరిపాలనను తిరస్కరించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు విద్యాశాఖ మంత్రులుగా నారా లోకేష్ బాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి తిరుగులేని మెజారిటీతో ఏ హామీలైతే సూపర్ 6 కావచ్చు, ప్రతి ఒక్క హామీని ఇచ్చిన తర్వాత ప్రజలకు ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు తల్లికి వందనం,